త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. దార్శనికుడు, ప్రజాహితమే బాబు అభిమతం. ప్రజానాయకుడు చంద్రబాబు. ప్రజలు ఎవ్వరూ కోరకుండా వారి అవసరాలను గుర్తించి ప్రజల వద్దకు పాలనతో అధికారులను ప్రజల చెంతకు తీసుకొచ్చిన ఘనత ఆయనది. ఆయా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించుకునే విధంగా జన్మభూమి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన చంద్రబాబు యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వయం సమృద్ధికి పెద్దపీట వేసిన చంద్రబాబు దార్శనిక ప్రణాళిక విజన్ 2020 రూపకర్త. రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఏనాడు రైతును విస్మరించలేదు. రైతు కష్ట నష్టాలను స్వయంగా చూసిన బాబు 25 ఏళ్ల క్రితమే కర్షక పరిషత్కు చైర్మన్గా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతన్నను జాగృతం చేశారు. ప్రతి రైతు తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడే తప్ప తనలాగే రైతు కావాలని ఎవ్వరూ కోరుకోరనే విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక స్థితిగతులపై పరిపూర్ణ అవగాహనతోనే విజన్ 2020 పేరిట రాష్ట్రాభ్యున్నతి కోసం నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించాడు. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేశారు. కుటుంబంలో వంటింటికే పరిమితమైన మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. మహిళలతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలను పొందేందుకు మార్గం చూపి ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. అదే ఇప్పటికీ మహిళా సంఘాలు పటిష్టమయ్యాయి. యువతకు ఉపాధి అవకాశాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చొరవ తీసుకోని విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి బీజం వేశారనడంలో అతిశయోక్తి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని చూసి, కష్ట నష్టాలను చూసి, తల్లిదండ్రుల ఇబ్బందులను చూసి నిరుద్యోగ యువతను పెద్ద పెద్ద పట్టణ ప్రాంతాల వైపు ఉపాధి కోసం వెళ్లే మార్గాన్ని చూపారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందడం కష్టతరమైన రోజుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏమాత్రం ఖాళీగా ఇళ్ల వద్ద నిరుద్యోగంతో లేకుండా సాఫ్ట్వేర్ కోర్సులతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా తోడ్పాటు అందించారు. ముఖ్యమంత్రిగా పిల్లలకు కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉపాధికి ఢోకా లేని విధంగా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాఫ్ట్వేర్ పార్కును ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లో హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతరం సాఫ్ట్వేర్ రంగాలపై మొగ్గు చూపి ప్రభుత్వ ఉద్యోగాల కంటే స్వల్పకాల వ్యవధిలోనే ఎక్కువ స్థాయిలో జీతం పొందే స్థాయికి ఎదిగారు. ప్రైవేటు రంగంలో 4 అంకెల స్థాయి నుంచి 6 అంకెల స్థాయి జీతంతో అద్భుతమైన ఉపాధి అవకాశాలను చూపి యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు. ఉద్యోగ ఉపాధికి ప్రభుత్వ రంగాలే అవసరం లేదు, ప్రైవేటు రంగాలు కూడా భరోసా ఇచ్చాయి. రైతు శ్రేయస్సు కోసమే బాబు పాట్లు. గ్రామాల్లో అప్పటిదాకా రైతు కష్టపడితేనే భోజనం, ఇంటి యజమాని కష్టపడి ఇంటికొస్తే భారమైన నిరుద్యోగ పిల్లలు, ఆర్థిక ఇబ్బందులతో చిరాకుగా ఉండే భార్య, ఇలాంటి పరిస్థితుల్లో రైతు మానసికంగా కుంగిపోయేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక స్వావలంబనకు, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి రైతుకు ఇబ్బంది లేకుండా చేశాడు. దార్శనిక ప్రణాళికలో రైతులకు సముచిత స్థానం కల్పించాలన్నదే చంద్రబాబు అభిమతం. రైతు ఇంట్లో ఇల్లాలు ఆర్థిక ప్రగతితో సంతోషాన్ని పంచాడు. నిరుద్యోగంతో ఇబ్బంది పడే కొడుకుకు ఉపాధి కల్పించి రైతు మోమున సంతోషం చూశాడు. మానసికంగా రైతు ఉన్నప్పుడు సాగు విధానాలను తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులతో లాభాలను ఆర్జించేందుకు వీలుగా చంద్రబాబు ప్రణాళిక సారాంశం. అయితే చంద్రబాబు 9 ఏళ్ల పాలన సత్ఫలితాలు సాధిస్తున్న తరుణంలో నక్సల్స్ ఘాతుకంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి. దీంతో విజన్ 2020 ప్రణాళిక అమలుకు నోచుకోలేకపోయింది.
రైతుల కష్టాలు అలాగే మిగిలిపోయాయి. రైతు ప్రయోజనాలను ఆశించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరుబాట చేపట్టి ప్రజల్లో మమేకమవుతున్నారు. పల్లె పల్లెన బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రాంతీయ తత్వం లేకుండా ప్రజలు జేజేలతో బాబును ఘనంగా స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి వచ్చే ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగురవేయాలని పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. మహిళల ఆర్థికాభ్యున్నతికి, యువత ఉపాధికి, రైతు ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పంతో తెలుగు దండు రాష్ట్ర ప్రజానికాన్ని జాగృతం చేస్తోంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్ర